ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అన్నట్టు పాపం బంగ్లాదేశ్ ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా సరే దాని సిచ్యువేషన్లో మాత్రం మార్పు లేదు. అసలు ఇంతకీ ఏమైంది అని మీకు అనుమానం కలగవచ్చు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తర్వాత యూనస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఆ తర్వాత ఏమైందో మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఒక ముక్కలో చెప్పాలి అంటే బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకలాగా మారింది. పాకిస్తాన్తో చేతులు కలిపి మన మీద కయ్యానికి కాలు దూబడానికి ట్రై చేసి బొక్కబోర్లా పడింది. ఈ మధ్యనే టర్కీ నుండి కొన్ని డ్రోన్లను కూడా ఇంపోర్ట్ చేసుకుని మనల్ని బెదిరించడానికి ట్రై చేసింది. మనం ఊరుకుంటామా? బంగ్లాదేశ్కి గట్టి గుణపాఠమే చెప్పాము. అయినప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకొని బంగ్లాదేశ్ నేతలు మన దేశంలో ఉన్న వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మిజోరాం వంటి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను కబ్జా చేస్తాము అని తొడలు కొడుతూ ఉన్నారు. వాళ్ళవన్నీ పులి ముందు పిల్లి గెంతులు అని అందరికీ తెలిసిన విషయమే. మన ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్మీలలో ఒకటి. మన దగ్గర అత్యాధునిక ట్యాంకర్లతో పాటు ఎన్నో ఆయుధాలు కూడా ఉన్నాయి. మన ముందు బంగ్లాదేశ్ ఎందుకు పనికిరాదు? సింహం ముందు చిట్టెలుకలాగా మన ముందు బంగ్లాదేశ్ గొప్పలు పోతూ ఉంది. కానీ నిజానికి ఆ దేశాన్ని భూస్థాపితం చేయడం మనకి చిటికెలో పని. కేవలం డ్రోన్లు, మోడర్న్ ఆయుధాలు మాత్రమే కాదు, శాటిలైట్ నుండి కూడా మనం మన శత్రు దేశాల మీద నిఘా పెట్టగలము. ఏషియాలోనే అత్యంత శక్తివంతమైన దేశాలలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఇదేదో మేము చెబుతున్న మాట కాదు. ఏషియన్ పవర్ ఇండెక్స్ సర్వేలో ఇది ప్రపంచానికి తెలిసిన విషయం. మన ఇండియా దగ్గర వేల సంఖ్యలో డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. గాలిలో నుండి ఎన్నో బ్యాలిస్టిక్ క్రూజ్ మిసైల్స్లను నాశనం చేయగలిగే సత్తా మనకి ఉంది. మన దగ్గర S-400, ఆకాష్ వంటి ఎన్నో డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో అత్యంత శక్తివంతమైన నేవీ కూడా మన ఇండియన్ నేవీ. మన దగ్గర INS విక్రమాదిత్య, INS విక్రాంత్ వంటి పవర్ఫుల్ సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా న్యూక్లియర్ సబ్మెరైన్స్ కూడా మన దగ్గర లెక్కలేనన్ని ఉన్నాయి. ఇక న్యూక్లియర్ ఆయుధాలకు కూడా మన దగ్గర కొదవలేదు. అగ్ని, పృథ్వీ వంటి మిసైల్స్తో పాటు బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ మిసైల్. మరి మన మీద దాడి చేయడానికి తెగ గింజుకుంటూ ఉన్న బంగ్లాదేశ్ ఎంత శక్తివంతంగా ఉందో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు వెంటనే ప్రతిరోజు తెలిసిపోతాయి. మనం ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాల ఫలితంగా మనం ముందుగా ఆ దేశం మీద దాడి చేయలేము. కాబట్టి కేవలం బంగ్లాదేశ్ మీద గట్టి నిఘా పెట్టి ఆ దేశాన్ని అదుపులో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాము. టర్కీ నుండి TB2 డ్రోన్లను మన సరిహద్దులో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు ప్రాంతంలో బంగ్లాదేశ్ మోహరించింది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద కార్యక్రమాలు కూడా పెరుగుతూ ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ డ్రోన్లను ఉపయోగించి బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ 67 సెక్టర్ మన మీద నిఘా పెడుతూ ఉంది. కేవలం తమ డిఫెన్స్ కోసం మాత్రమే ఈ డ్రోన్లను రంగంలోకి దింపాము అని బంగ్లాదేశ్ చెబుతున్నప్పటికీ మనం ఇప్పటికే ఎంతో అప్రమత్తమయ్యాము. కానీ ఒకవేళ బంగ్లాదేశ్కి మనకి యుద్ధం వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంది అని చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. అసలు మన పవర్ ఎంత ఉంది, బంగ్లాదేశ్ పవర్ ఎంత ఉందో ఇప్పుడు చెప్పుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం మన భారతదేశం. ఈ ఏడాది మన దేశపు పాపులేషన్ 147 కోట్లు. బంగ్లాదేశ్ పాపులేషన్ కేవలం 16 కోట్ల చిల్లర. అంటే మన దేశంతో పోల్చుకుంటే ఆ దేశపు జనాభా మన రాష్ట్రపు జనాభాతో సమానం. గ్లోబల్ మిలిటరీ ర్యాంకింగ్లో కూడా మన ఇండియా ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. కానీ బంగ్లాదేశ్ మిలిటరీ మాత్రం 37వ స్థానంలో ఉంది. మన భారతదేశ GDP $3.94 ట్రిలియన్. కానీ బంగ్లాదేశ్ GDP $455 బిలియన్. ఇది కూడా మనకంటే చాలా చాలా తక్కువ. మన దగ్గర ఉన్న యాక్టివ్ సైనికులు 14,55,000 మంది. కానీ బంగ్లాదేశ్ దగ్గర 1,53,000 మంది మాత్రమే ఉన్నారు. ఇక మన దగ్గర 11,55,000 మంది రిజర్వ్డ్ సైనికులు ఉన్నారు. కానీ బంగ్లాదేశ్ దగ్గర మాత్రం రిజర్వ్డ్ ఆర్మీ అనేది లేదు. ఇక పారామిలిటరీ విషయానికి వస్తే మన దగ్గర 25 లక్షలకు పైగా పారామిలిటరీ ఫోర్స్ ఉంది. కానీ బంగ్లాదేశ్ దగ్గర మాత్రం 68 లక్షల మంది పారామిలిటరీ ఫోర్స్ ఉంది. ఈ విషయంలో మాత్రం వాళ్ళు మనకంటే చాలా ఎక్కువ. నిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద పారామిలిటరీ ఫోర్స్గా కూడా బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి చెప్పుకుంటే మన దగ్గర 2296 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ దగ్గర 216 మాత్రమే ఉన్నాయి. మన దగ్గర 606 ఫైటర్ జెట్స్ ఉన్నాయి.
బంగ్లాదేశ్ దగ్గర మాత్రం 44 మాత్రమే ఉన్నాయి. ఇక అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి చెప్పుకుంటే మన దగ్గర 130 ఉంటే బంగ్లాదేశ్ దగ్గర మాత్రం గుండు 0. ఇక ట్రాన్స్పోర్ట్ విమానాల గురించి చెప్పుకుంటే మన దగ్గర 264 ట్రాన్స్పోర్ట్ విమానాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ దగ్గర మాత్రం 16 మాత్రమే ఉన్నాయి. హెలికాప్టర్ల విషయంలో కూడా మన ఇండియా దగ్గర 869 హెలికాప్టర్లు ఉంటే బంగ్లాదేశ్ దగ్గర మాత్రం 73 ఉన్నాయి. ఇక అటాక్ హెలికాప్టర్ల విషయానికి వస్తే మన దగ్గర 40కి పైగా అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ దగ్గర ఒక్కటి కూడా లేదు. యుద్ధంలో చాలా ఇంపార్టెంట్ ట్యాంకర్లు. ఇవే ఒక యుద్ధాన్ని, ముఖ్యంగా భూమి మీద చేసే యుద్ధాలను నిర్దేశిస్తాయి. మన దగ్గర 4616 ట్యాంకర్లు ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్ దగ్గర మాత్రం 320 ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. ఆర్టిలరీ విషయానికి వస్తే ఇవి యుద్ధాలలో ఉపయోగించే ఒక పెద్ద సైజు గన్నులు. వీటిని తెలుగులో ఫిరంగులు అంటారు. ఇవి మన దగ్గర 3383 ఉంటే బంగ్లాదేశ్ దగ్గర మాత్రం 464 మాత్రమే ఉన్నాయి. ఇక మన ఇండియా దగ్గర రాకెట్లు 702 రాకెట్లు ఉంటే బంగ్లాదేశ్ దగ్గర ఇందులో 10% కూడా లేవు. అంటే కేవలం 70 రాకెట్లు మాత్రమే బంగ్లాదేశ్ సొంతం. యుద్ధంలో ఉపయోగించే షిప్పులు మన దగ్గర 294 ఉంటే బంగ్లాదేశ్ దగ్గర మాత్రం ఇందులో సగం కూడా లేవు. బంగ్లాదేశ్ దగ్గర కేవలం 117 షిప్పులు మాత్రమే ఉన్నాయి. మన దగ్గర 18 సబ్మెరైన్లు ఉంటే బంగ్లాదేశ్ దగ్గర 2 మాత్రమే ఉన్నాయి. మన దగ్గర 12 డిస్ట్రాయర్స్ ఉంటే బంగ్లాదేశ్ దగ్గర ఒక్కటి కూడా లేవు. ఇక మన దగ్గర ఉన్న ఫ్రిగేట్స్ అంటే యుద్ధ నౌకలు 12, బంగ్లాదేశ్ దగ్గర మాత్రం కేవలం 7. ఇక న్యూక్లియర్ ఆయుధాల గురించి మాట్లాడుతున్నట్లయితే మన దగ్గర 172 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ దగ్గర మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. విన్నారు కదా, ఇది బంగ్లాదేశ్కి మనకి ఉన్న మిలిటరీ పవర్. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కదా. అయినా సరే బంగ్లాదేశ్ మన మీద ఎగిరెగిరి పడుతూ ఉంది. కావాలనే మనల్ని రెచ్చగొడుతూ కయ్యానికి కాలు దూవుతుంది. ఇది సరిపోదు అన్నట్టు ఆ దేశానికి చైనా, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు కూడా సపోర్ట్ ఇస్తూ ముందుకు తోస్తూ ఉన్నాయి. ఈ దేశాలన్నీ ఏకమై వచ్చినా సరే మన భారతదేశాన్ని ఏం పీకలేవు. ఎందుకంటే మనకి ఉన్న సపోర్ట్ కూడా అంతా ఇంత కాదు. రష్యా, ఇజ్రాయెల్ వంటి అత్యాధునిక మిలిటరీ పవర్ కలిగిన దేశాలతో పాటు మరికొన్ని దేశాల అండదండలు కూడా మనతో ఉన్నాయి. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.